ఏదిగ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. మనం ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నాం. ప్రస్తుత రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల అభిప్రాయం ఏముందో మీ ముందు చూడడానికి ప్రయత్నం చేస్తాం. నమస్కారం అండి, మీ పేరు? లింగయ్య, కట్ల లింగయ్య. రేవంత్ రెడ్డి పాలన ఎట్లున్నదండి? రేవంత్ రెడ్డి పాలన 100% బాగా ఉన్నది. మాకు తెలిసిన వరకు ఇదివరకు మేము చూసిన ప్రభుత్వాలలో అంతకుముందుకు ఉన్న కాంగ్రెస్ పార్టీ పాలన, ఇంద్రమ్మ ఇండ్లు అయితేంది, పోతే ప్రతి రుణమాఫీ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రుణమాఫీ చేసినట్టుగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసిండు. రుణమాఫీ చేసిండు. రైతులకు ఏంటి వాటిలకు మద్దతు ధర మీద ఏంటి బోనస్ కూడా అందరికీ, రైతులందరికీ పడ్డది. ఒకవేళ ఈ వచ్చేవరకనే రైతుకు ఏంటిది రైతు బంధుకు వచ్చేవరకనే పట్టాలు ఉన్న ప్రతి ఒక్కరికి రైతు బంధు పడ్డది. కాకుంటే మనం ఇచ్చిన వాళ్ళకు బ్యాంకు వాళ్ళకి ఇచ్చిన కాగితాలను బట్టి వాళ్ళ కొందరికి రాకుండా రాలేదు కావచ్చు. దానికి ప్రతిపక్షాల వాళ్ళు అది రాలేదు ఇది రాలేదు అని చెప్పి బ్లేమ్ చేస్తారు తప్ప, ఒక ప్రతిపక్షాల వాళ్ళు చేస్తారు తప్ప మనలాంటి ప్రజలైతే ఎవరు చేయట్లేదు. ఒకటి రేవంత్ రెడ్డి పాలన మాత్రం చాలా బాగుంది మాకు నచ్చిన విధంగా. కొత్త ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, ఇందిరమ్మ ఇండ్లు కూడా స్టార్ట్ అవుతున్నాయి. అందరికీ ఇండ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎట్లా అయితే ఇండ్లు ఇచ్చిండో ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు కూడా అట్లా ఇస్తాడని మాకు ఆ నమ్మకం ఉన్నది. మొత్తానికి రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందంటారు? మొత్తానికి కూడా చాలా బాగున్నది. నమస్కారం అండి, మీ పేరు? రాగం మల్లేష్ సార్. రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందండి? తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన బాగుంది. అందులో ఇచ్చిన 6 గ్యారెంటీలు, ఇది ఉచిత బస్సు కానీ, ఉచిత కరెంటు, గ్యాస్ సిలిండర్లు, ఇవన్నీ చాలా అందరికీ పేదలకు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి సార్. అదేవిధంగా వచ్చేది మొన్న 100 days వచ్చేది సంవత్సరానికి 12,000 బాపతి అవి కూడా పడుతున్నాయి మాకు. అట్లే కాకుండా మొన్న బీసీలకు ఎన్ని రోజుల కాంచో కొద్దిగా ఇది చదువుకున్న పిల్లలకు సరిగా జాబులు రాక ఇది మాకు 42% ఇచ్చినందుకు నిన్న చాలా సంతోషం ఉన్నది సార్. బీసీలకు 42% ఇవ్వడం, ఇకనైనా మాకు వచ్చే పిల్లలు చదువుకున్న వాళ్ళకు 42%తో ఎక్కువ ఉద్యోగాలు ఇట్లా వస్తాయని కూడా ఆశపడతాను. ఆ రేవంత్ రెడ్డి గారు మా బీసీలకు చాలా మంచిగా చేసిందని ఇది ఒకటి మాకు చాలా సంతృప్తిగా అనిపిస్తాను సార్. రేవంత్ రెడ్డి పాలన బాగున్నది. పథకాలు ఎలా ఉన్నాయంటారు? పథకాలు అన్నీ బాగానే ఉన్నాయి సార్. ఇప్పుడు రుణమాఫీ అనేది మాకు అంతకుముందు మొన్నసారి కూడా 54,000 అయింది. నాకు 20,000 మొన్న కేసీఆర్ ప్రభుత్వంలో కాలే, మొన్నటిసారి అయింది సార్. రుణమాఫీ అయింది. ఇప్పుడు వచ్చేటి మళ్ళీ మనకు రైతు బంధు బాపతి అవి కూడా పడతాయి. 500 బోనస్ బాపతి కూడా పడ్డాయి సార్. నాకు 90 క్వింటాలు అయితే అవి కూడా 45,000 దానికి అవి కూడా పడ్డాయి, బోనస్ కూడా పడ్డాయి. అంతా బాగానే ఉన్నది. రైతులకు కూడా మంచిగా చేస్తాను. రేవంత్ రెడ్డి పాలన మొత్తానికి ఎలా ఉన్నదంటారు? రేవంత్ రెడ్డి పాలన కేసీఆర్ పాలన కన్నా చాలా బాగుంది. రైతులను మంచిగా చూసుకుంటాను సార్. మెయిన్ రైతులా చూసుకుంటాను, పేదలకు అందరికీ బాగా చేస్తాను. బాగుంటుంది. మంచి పేరు? పూలేనాయక్. గతంలో కేసీఆర్ పాలన, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి పాలన పైన మీ అభిప్రాయం? అసలు రేవంత్ రెడ్డి పాలనే నెంబర్ 1 బాగున్నది. ఈ రేవంత్ రెడ్డి పాలన చూస్తే అసలు పోల్చుకోవద్దు, కేసీఆర్ పాలనే కరెక్ట్ లేదు. ఇక్కడ అంత బాగున్నది. రేవంత్ రెడ్డి పాలన బాగున్నది, ఇక్కడ ఎమ్మెల్యే పాలన కూడా బాగున్నది. ఎందుకంటే ఇదివరకు కరెంటు చాలా కరెంట్ ఇచ్చిన కానీ అందరికి కేసులే ఇచ్చిండు, తండలలో వస్తాయి. ఇవాళ ఏ తండకు కరెంట్ ఇచ్చి వచ్చి కరెంటు వాళ్ళు వచ్చి తీసేసి లేదు. మాకైతే ఒక్కొక్కరికి 12,000 20,000 కట్టించారు తండల కరెంటు కేసులు పెట్టి. ఇప్పుడైతే కరెంటు బాగున్నది, గ్యాస్ ఫ్రీ వస్తుంది, బోనస్ పైసలు కూడా మంచిగా పడ్డది, రైతు బంధు కూడా మొన్న చాలా మందికి రైతు బంధు కూడా పడ్డది. బాగున్నది, ఇప్పుడు పాలనే బాగున్నది. పథకాలు, ఉచిత గ్యాస్, అవన్నీ ఉచిత గ్యాస్ కూడా బాగానే ఉన్నది. బస్సు లేడీస్ పోయేదానికి కూడా మంచి ఇది ఉన్నది, బాగున్నది. రేవంత్ రెడ్డి ప్లాన్ బాగున్నది. కొత్త రేషన్ కార్డు అయితే 10 సంవత్సరాలు ఒక్కొక్కరు 20 సంవత్సరాల కింద ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళకి రేషన్ కార్డు రాలే. అప్పుడు ఉన్నోళ్ళకే రేషన్ కార్డు, ఉన్నోళ్ళకే చంపి పాడదింగాడు, పీక్ పాడదింగాడు రేషన్ కార్డులకు. ఇప్పుడు మాత్రం ఉన్నోళ్ళకి లేని వాళ్ళకి అందరికీ రేషన్ కార్డులు బాగా ఇస్తాను. ఇంతవరకు ఎవరు ఏ గవర్నమెంట్ ఇవ్వలే కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది, ఇప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుంది. ఈ రేషన్ కార్డు కాడికి వచ్చారు. మొత్తానికి రేవంత్ రెడ్డి పాలన ఎట్లున్నది? బాగున్నది. రేవంత్ రెడ్డి పాలన బాగున్నది. నర్సంపేట ఎమ్మెల్యే కూడా బాగానే ఇది ఉన్నది. అందరికీ రాగానే దగ్గర చేసుడు, ఇప్పుడు పనులు కూడా మార్చి బడ్జెట్ కూడా బాగానే పెడతాడు, బాగానే ఉన్నది సార్ కూడా.